కూడా మాట చెప్పాడు. దాని గురించి కూడా రెండో రకంగా కూడా చేయమని అంటే ఒక మిత్రుడు అడిగాడు, మీడియా మిత్రుడు, ఇప్పుడు కథలన్నీ ఒక విధంగా ఉన్నాయి, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మంచివాడిగా చూపించడం ఇట్లాంటి వాటి ద్వారా అవుతుందా అంటే, ఇప్పుడు సినిమాలో హీరోలే విలన్లుగా ఉన్నారు, విలన్లే హీరోలు. ఇప్పుడు చూస్తున్న చర్చ కూడా అదే కదా. సో హీరోలకు విలన్లకు పెద్ద తేడా ఏముంది, విలన్తోనే ఘర్షణ పడుతున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ గేమ్ చేంజర్ ఆ విషయంలో కూడా థీమ్ చేంజర్ లేకపోతే చేంజ్ చేసేటటువంటి ఒక విధంగా ఇది వస్తుంది, మీరు చూస్తే బాగుంటుందండి. బహుశా చిరంజీవి మొన్న అది వ్యాపారవేత్తల సమావేశంలో మాట్లాడింది కూడా దీనికి కొంచెం కంటెంట్ క్యారెక్టర్ ముఖ్యం. ఎంతైనా మనకు టాలెంట్ ఉండొచ్చు, మనకు ఎలివేషన్ రావచ్చు, కానీ దాంతో మనం వినయంగా ఉండటము, వాస్తవాలు గుర్తించడం అనేది మర్చిపోకూడదు అని ఆయన ఇవన్నీ చూస్తుంటే ఒక పాజిటివ్ ఇమేజ్తో ఈ సినిమాను ఈ గ్లోబల్ అది మెగా పవర్ స్టార్ను ప్రొజెక్ట్ చేయడం జరుగుతుందని అనిపిస్తుంది. దిల్రాజుకు బహుశా ఏదైనా భరోసా ఉండాలి. మరి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏ రూపం ఆయన అది కూడా చెప్పాడు. సో భవిష్యత్తులో మేము ఇవన్నీ చర్చ చేస్తాము అని. పవన్ కళ్యాణ్ ఇంకో మాట అన్నాడు మొన్న, మేము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు దిల్రాజు వకీల్ సాబ్ సినిమా తీసుకొని దానికి ఇచ్చిన డబ్బులే జనసేనకు పెట్టుబడి, జనసేనకు దిల్రాజు ఒక విధంగా మాకు ఎన్నికల్లో పోటీ వీటి అన్నిటికి కూడా డబ్బు పెట్టుబడి పెట్టినట్టు అని కూడా ఒక మాట ఆయన మొన్న అన్నాడు. ఇంకోటేమో తన మొదటి సినిమా తొలి ప్రేమ దిల్రాజు రావడానికి అది సాధనమైంది అని కూడా. అంటే ఈ విధంగా కొంచెం బాగా థిక్ బ్లాజం ఇదిగా ఉందన్నట్టుగా ఆయన చెప్పారు. అవన్నీ ఆయన రెఫర్ చేశారు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, నేను ఇందాక అన్నట్టుగా రాజమండ్రి ఈవెంటు అంత పెద్ద సక్సెస్ అయిందంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఓ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి ఇవన్నీ చేసి ఆయన స్వయంగా నన్ను గురించి అన్ని మంచి మాటలు చెప్పి దీన్ని ఆయన ప్రోత్సహించారు. కాబట్టి ప్రూవ్ చేసుకుంటానని సవాలే ఒక విధంగా దిల్రాజు దీన్ని సవాల్గా తీసుకుంటున్నాను నేను. ట్యాక్ట్, నా తెలివితేటలు, నా వ్యూహాలు ఏం తగ్గలేదు అని దీని ద్వారా ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. మరి దిల్రాజు సవాల్కు ఇంకా ఎక్కువ ప్రశ్నలు ఇంకా తర్వాత మానేశారు. ఎందుకంటే అది మరి రాజకీయ మీడియా దీనిగా మారితే కూడా కష్టం కదా. సినిమాలు రాబోతున్నప్పుడు సినిమాల మీద, ప్రేక్షకుల మీద ఇంకోటి కూడా చెప్పాడు ఆయన. సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు నాకు తెలుసు. ఇప్పుడు షోలే లాంటిది అయితే 2-3 సంవత్సరాలు ఆడిన రోజులు కూడా ఉన్నాయి. 5 కేంద్రాల్లో రైతోత్సవం, ఒక దసరా బుల్లోడు, ఒక దేశోద్ధారకులు, లేకపోతే ఇంకా లవకుశ లాంటివి పాత్రల పేరు చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఒక 2 వారాల్లో ఏదైనా వచ్చేవి రావాలి. అందుకని ఈ 3 సినిమాలు 2 రోజుల గ్యాప్తో ప్లాన్ చేసుకున్నాం మేము. 2 రోజుల్లో ఇది అయిపోతుంది, తర్వాత దానికి ఇది అవుతారని. కాబట్టి ఒక కొత్త వ్యూహం కింద దీన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఆయన చెప్పేది మనం కూడా తెలుసుకోవచ్చు. రామారావు, నాగేశ్వరరావు చాలా ఇద్దరు దిగ్గజాల్లాగా ఉన్నప్పుడు కూడా రేట్లు పెంచుకోకుండా అలాగే పరిశ్రమను తెలుగు మార్కెట్ ఎంత ఉందో అంతవరకు చూస్తూ వచ్చారని. ఇది గేమ్ మారాలి ఎక్కడో చోట. మార్చిన వాడు బాహుబలి, రాజమౌళి. కానీ దానికంటే ముందు ఇప్పుడు చిరంజీవి కూడా అన్నాడు, ఆ రోజుల్లోనే నా సినిమా ₹1 కోటి వసూలు చేసిందని. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాకు హెలికాప్టర్లలో వెళ్ళి దినోత్సవం జరిపితే అప్పట్లో ఇండస్ట్రీ బాగా ఆశ్చర్యపోయింది. అంటే ఏ స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అయింది అన్నట్టుగా. సో అప్పటి నుంచి మొదలైన ప్రయాణం ఇప్పుడు ఒక కొలిక్కి వస్తుంది అని ఈ 3 సినిమాలు వాటికి వచ్చే ప్రతిస్పందన దీన్ని బట్టి చూడాలి. ఇంకా మీరు అన్నది కూడా ఇప్పుడు ఆ ఈవెంట్కి వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళిద్దరు, అవును, ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టాలని ఇద్దరు ప్రమాదంలో మరణించారు. అంతకుముందు కూడా వేరే ఘటన జరిగింది కదా. ఇప్పుడు సమస్య అంటే ప్రయాణాన్ని ఒక సభకో లేకపోతే ఇంకో సమావేశానికో వచ్చి వెళ్ళే వాళ్ళు ప్రమాదాలకు గురి కావటం అనేది జరుగుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తే దేవుడి మీద మనం ఏమీ చెయ్యం కదా. చాలాసార్లు పుణ్యక్షేత్రాల్లోనే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది చూడటం, వాళ్ళకి సహాయపడటం, ఇలాంటివి భద్రత తీసుకోవటం చాలా మంచిది. కానీ ఘటన జరిగిన ప్రతిసారి వాళ్ళ మీద కేసులు పెట్టి ముఖ్యమంత్రులను, ఉప ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయాల్సి వస్తే ఇప్పుడు చాలామంది ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయాలి, చాలామంది పార్టీల అధినేతలను అరెస్ట్ చేయాలి. కాబట్టి భద్రత అందుకే 1-2 సార్లు చెప్తారు. వీళ్ళు కొంచెం పరిస్థితుల వాళ్ళు అక్కడ ఏ దీంట్లో తొక్కిట్లో జరిగిందనే చూడాలి తప్ప
తొక్కిసలాటకు రోడ్డు ప్రమాదానికి కూడా పోలిక మనం పెట్టలేం. కాకపోతే ఒకటండి, ఇది ఇందాక నేను చెప్పినట్టు పాన్ ఇండియా అని దాన్ని పెట్టుబడి స్టేక్స్ పెరిగే కొద్దీ ఇంకా హంగామా చేసే కొద్దీ వాటికి అంతిమంగా వాటిని బలపరచాల్సింది, నిలబెట్టాల్సింది ప్రేక్షకులే కదా. సో కుర్రాళ్ళు దీంతో ఏదో పూర్తిగా వెరెత్తిపోయే పరిస్థితి మటుకు లేకుండా చూడాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది. రాజకీయం, సినిమా, వ్యక్తిగత అభిమానం వ్యక్తిగతమైంది. ఈ కలగబులకం అవటం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. బట్ వైసీపీ వాళ్ళు ఏదో పోటీగా ఇంకా అల్లు అర్జున్, పుష్ప 2 నేను అప్పుడే చెప్పాను కదా, ఇంకా ఈ 2 వారాలతో ఈ సినిమా గేమ్ చేంజర్ వచ్చేస్తుంది ఇప్పుడని మనం చెప్పాము. గేమ్ చేంజ్ అయినా కానీ ఇంకా దాని గురించి మాట్లాడాలని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అదేమీ అంటే వైసీపీ వాళ్ళు దీన్ని ఒక పొలిటికల్ దానిలో వాడదామనండి. అందుకనే అది జరగదండి, సాధ్యం కాలేదు. తెలంగాణలోనే ఫెయిల్ అయింది. అల్లు అర్జున్ అరెస్టు, దాన్ని రేవంత్ వర్సెస్ అల్లు, లేదా రకరకాలుగా ఎంత ప్రయత్నించినా చివరికి ఇండస్ట్రీ అంతా వెళ్ళి కూర్చొని ఆయన చెప్పింది చేశారు. దాన్ని బాహుబలి ప్రభాస్ అమలు చేశారు. కాబట్టి ఇప్పుడు దిల్ రాజు నాకేం ఇబ్బంది లేదంటున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఏదో కేసులు పెడితే వచ్చే సమస్య ఏముండదు. కానీ రేట్ల పెంపుదల, బెనిఫిట్ షోలు అన్న దాని మీద మటుకు పరిశ్రమ ముందు ఆలోచించాలి. అంటే 2 లెక్కలు వచ్చేసి ఉన్న డబ్బంతా ముందే ఒక సినిమాకే చూసేస్తే ఎక్కడ చూస్తారని చిన్న నిర్మాతలు, ఇలా అన్ని మల్టీప్లెక్స్ల్లో మీరు మల్టిపుల్ షోస్ వేస్తే మా థియేటర్లు ఏం కావాలని సింగిల్ స్క్రీన్ ఓనర్లు, ఇదొక సమస్య ఉంది పరిశ్రమలో. మూడోది, వీటి అన్నింటిలో నేను నిన్న ఆదివారం రాశాను, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయీస్, వర్కర్స్ వాళ్ళ గురించి, వాళ్ళ పరిస్థితి పెరుగుదల ఏంటి, వాళ్ళకి పాన్ ఇండియా వద్దు, కనీసం మ్యాన్ ఇండియా, మనిషి బతకడానికి కావాల్సిన స్థాయిలో ఎలా